ఈ వీడియోలో కంజంక్షన్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్, వాట్ ఈస్ మెన్ బై కంజంక్షన్? కంజంక్షన్ అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. డెఫినేషన్ ఏంటి? కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ వన్ వర్డ్ టు అనదర్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ టు అనదర్ సెంటెన్స్. అంటే కంజంక్షన్ దేనికి వాడతాము? రెండు వర్డ్స్ జాయిన్ చేయడానికి కానీ లేదా రెండు సెంటెన్స్ని జాయిన్ చేయడానికి మనము కంజంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. See the example. 2 and 2. Here 2 is one word and 2 is another word. These two words joining with what? Conjunction. 2 అనేది ఒక వర్డ్, ఈ 2 అనేది అనదర్ వర్డ్. ఈ 2 words దేంతో జాయిన్ చేసాము? కంజంక్షన్ అండ్ అనే దాంతో జాయిన్ చేస్తాము. దెన్ రాజు ఆర్ రాము. హియర్ ఏంటి? రాజు అనేది ఒక వర్డ్, రాము అనేది అనదర్ వర్డ్. ఈ 2 words దేంతో జాయిన్ చేసాము? ఆర్ అనే కంజంక్షన్ తో జాయిన్ చేసాము. నెక్స్ట్ see another example. He does not like her and he does not like him. See, he does not like her అనేది ఏంటి? ఒక సెంటెన్స్. దెన్ he does not like him ఇది ఇంకొక సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ దేంతో జాయిన్ చేసాము? కంజంక్షన్ అండ్ తో జాయిన్ చేసాము అన్నమాట. దీన్ని ఎలా చదువుతాము? he does not like her and he does not like him. ఇలాగా 2 సెంటెన్స్ ని కంజంక్షన్ అండ్ అనే దాంతో జాయిన్ చేస్తాం అన్నమాట. కంజంక్షన్ అంటే ఏంటి? కంజంక్షన్ ఇస్ ఎ వర్డ్ is used for joining 2 words or 2 sentences. Okay. Then conjunction is divided into 4 types. The first one, coordinate conjunction, subordinate conjunction, correlative conjunction and compound conjunction. ఇప్పుడు in detail గా each and every term ని explain చేస్తాను. The first one, coordinate conjunction. Definition ఏంటి? It shows the relationship among equal independent క్లాసెస్. అంటే 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ని జాయిన్ చేయడానికి మనం ఏం వాడతాము? కోఆర్డినేట్ కంజంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. సి ఎగ్జాంపుల్, మై బ్రదర్ స్టడీడ్ లా అండ్ ఐ స్టడీడ్ మెడిసిన్. సి ఇవి రెండు ఏంటి? 2 క్లాసెస్. ఏంటి? ఫస్ట్ క్లాస్ మై బ్రదర్ స్టడీ లా, సెకండ్ క్లాస్ ఏంటి? ఐ స్టడీ మెడిసిన్. ఈ రెండు ఏంటి? ఇండిపెండెంట్ క్లాసెస్ అనమాట. దీని 2 క్లాసెస్ ని జాయిన్ చేయడానికి ఏం వాడతాము? అండ్ అనే కంజంక్షన్ ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్, హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇది క్లాస్ 1. దెన్ హీ వాజ్ లేజీ. ఇదేంటి? క్లాస్ 2. ఈ 2 క్లాసెస్ ని జాయిన్ చేయడానికి ఏం వాడతాము? ఫర్ అనేది కంజంక్షన్ ని వాడతాం అనమాట. హీ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ ఫర్ హీ వాజ్ లేజీ. ఓకే, ఈ లేజీగా ఉండడం వల్ల ఏమైంది? అతను ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాడు. అంటే 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ని జాయిన్ చేయడానికి ఏం వాడాము? కోఆర్డినేట్ కంజంక్షన్. ఇక్కడ వాట్ ఆర్ ద కోఆర్డినేట్ కంజంక్షన్స్? ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్. సో వీటిని ఏమంటాం మనము? కోఆర్డినేట్ కంజంక్షన్. ఒక స్మాల్ టిప్ అనమాట. ఈ వర్డ్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా స్మాల్ టిప్ ఏంటి? ఫ్యాన్ బాయ్స్ అనేది గుర్తుంటే మనకి ఈజీగా ఈ వర్డ్స్ అన్ని గుర్తుంటాయి. ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫార్, ఏ స్టాండ్స్ ఫర్ అండ్, ఎన్ స్టాండ్స్ ఫర్ నార్, బి స్టాండ్స్ ఫర్ బట్, ఓ స్టాండ్స్ ఫర్ ఆర్, వై స్టాండ్స్ ఫర్ ఎట్ అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్. సో ఈ సింపుల్ గా ఫ్యాన్ బాయ్స్ అనేది గుర్తున్నా అంటే మనకి ఈ వర్డ్స్ ఏ కోఆర్డినేట్ కంజంక్షన్ వర్డ్స్ ఈజీగా గుర్తుంటాయి. The next one, subordinate conjunction. It joins a class to another class on which it depends for its full meaning. అంటే ఏంటి? ఒక క్లాస్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఆ క్లాస్ ఏమవుతుంది? వేరే క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఆ 2 క్లాసెస్ ని మనం జాయిన్ చేయడానికి మనము ఏం వాడతాము? సబార్డినేట్ కంజంక్షన్ అంటాం అనమాట. See here having example. As it was raining, we decided not to go out. See, as it was raining. Okay, this is the class and another class enti? We decided not to go out. This is the enti? Main class and this one is a subordinate class. అంటే ఈ క్లాస్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వడానికి ఏంటి? మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ 2 క్లాసెస్ ని జాయిన్ చేయడానికి ఏం వాడతాము? సబార్డినేట్ కంజంక్షన్. as it was raining, వర్షం పడుతున్నందు వల్ల ఏంటి? we decided not to go out, బయటికి వెళ్ళడం లేదు. నెక్స్ట్ వన్, he can't go to school today because he is ill. Okay, what is the class? He can't go to school today. Why? Reason ఏంటి? he is ill. అంటే ఈ 2 క్లాసెస్ జాయిన్ చేయడానికి ఏం వాడుతున్నాము? because అనే సబార్డినేట్ కంజంక్షన్ ని యూజ్ చేస్తాం అన్నమాట. దెన్ సబార్డినేట్ కంజంక్షన్స్ ఏ ఉన్నాయంటే as, since, because, rather, if, then, unless, though, that, where, while, when, how, బిఫోర్, ఆఫ్టర్. ఈ వర్డ్స్ అన్నిటిని మనం ఏమంటాము? సబార్డినేట్ కంజంక్షన్ అంటాము.
సబార్డినేట్ కంజంక్షన్ దేనికి వాడతాము? ఒక డిపెండెంట్ క్లాస్ని ఒక ఇండిపెండెంట్ క్లాస్తో జాయిన్ చేయడానికి వాడే వర్డ్స్ని మనం ఏమంటాము? సబార్డినేట్ కంజంక్షన్స్ అంటాము. థర్డ్ వన్, కోరిలేటివ్ కంజంక్షన్. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఇన్ పెయిర్స్. ఓకే, ఈ కంజంక్షన్ ఏంటి? పెయిర్స్ కింద జత కింద వాడతాం అనమాట. ఓకే, 2 sentences జాయిన్ చేయడానికి మనము ఈ కంజంక్షన్ని వాడతాము. దెన్ హియర్ హ్యావింగ్ ఏవేవంటి కోరిలేటివ్ కంజంక్షన్స్? ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్, అండ్. ఇవన్నిటిని మనం ఏమంటాము? కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాము. ఎగ్జాంపుల్, ఐ డోంట్ స్పీక్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఇక్కడ ఏంటి? ఐ డోంట్ స్పీక్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే నేను ఇంగ్లీషు మాట్లాడలేను, హిందీ కూడా మాట్లాడలేను. ఇక్కడ ఏంటి కంజంక్షన్? ఎయిదర్ ఆర్. ఐ డోంట్ స్పీక్ ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ రైట్స్ నాట్ ఓన్లీ సాంగ్స్ బట్ ఆల్సో స్టోరీస్. ఇక్కడ ఏంటి? హీ రైట్స్ నాట్ ఓన్లీ ఏంటి? సాంగ్స్ బట్ ఆల్సో స్టోరీస్. ఓకేనా, అతను ఏంటి? సాంగ్సే కాదు స్టోరీస్ కూడా రాస్తాడనమాట. లాస్ట్ వన్, కాంపౌండ్ కంజంక్షన్. What is the definition of compound conjunction? Which express the opposition or contrast between two statements. ఒక రెండు స్టేట్మెంట్స్ మధ్య డిఫరెన్స్ చెప్పేటప్పుడు మనము కాంపౌండ్ కంజంక్షన్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ హీ కమ్స్ హియర్ ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. See what is that? If he comes here I will not talk to him. See, joining these two sentences by using what? The కాంపౌండ్ కంజంక్షన్ ఈవెన్ ఇఫ్. అతను ఇక్కడ వచ్చినా కూడా ఏంటి? నేను మాట్లాడను. ఓకే, ఈ 2 sentences ని దేంతో జాయిన్ చేస్తాము? కాంపౌండ్ కంజంక్షన్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, ద సెకండ్ ఎగ్జాంపుల్, ద మీటింగ్ వాజ్ ఓవర్ అండ్ సో వి రిటర్న్ హోమ్. వాట్స్ ద ఫస్ట్ సెంటెన్స్? ద మీటింగ్ వాజ్ ఓవర్ అండ్ సో ఏంటి? సెకండ్ వన్, వి రిటర్న్ హోమ్. ఈ 2 sentences దేంతో జాయిన్ చేస్తాము? కాంపౌండ్ కంజంక్షన్ అండ్ సో. అంటే మీటింగ్ అయిపోయింది వల్ల ఏంటి? మేము ఇంటికి వెళ్ళిపోయాము. Okay, these 2 sentences joined with what? Compound conjunction and so. What are the compound conjunctions we are having? మనకి ఏ ఉన్నాయంటే కాంపౌండ్ కంజంక్షన్స్ therefore, as well as, even if, so that, and so, as soon as long as. ఓకే, ఇవన్నిటిని మనం ఏమంటాము? కాంపౌండ్ కంజంక్షన్స్ అంటాము.